ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతంలోని ఆలయాల సందర్శన యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలుత కేరళలోని పురాతనమైన తిరువల్లం శ్రీ పరశురాముడి ఆలయాన్ని దర్శించుకున్నారు. ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారమైన శ్రీ పరశురాముడికి పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి వేదాశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ఉప ఆలయాలను దర్శించుకున్నారు. అటు కేరళలోని చొట్టనిక్కర్లో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయం ఆశ్రమాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆలయ పండితులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆలయ ఆకృతిని, కట్టడాలను పవన్ ఆయన ఆసక్తిగా పరీక్షించారు. ప్రత్యేక పూజల అనంతరం అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. అగస్త్య మహర్షి పురాణాలు, వేదాల్లో చెప్పినట్లు మర్మ చికిత్సకు మూలికలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు. కలరియపట్టు యుద్ధ కళ, ఆశ్రమం ఆవరణలోని శివలింగం గొప్పదనాన్ని తెలుసుకున్నారు. లింగశక్తి, స్త్రీశక్తి గురించి వివరించే చిత్రాలను చూశారు. దర్శనం అనంతరం ఆశ్రమంలోని ప్రత్యేక చికిత్సాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తిరుపతి తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడకూడదన్నదే తన అభిమతమన్నారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే తన బలమైన ఆకాంక్ష అన్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో పాత్రధారులను అరెస్ట్ చేయడం సంతోషకరమన్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగత అంశమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సుమారు 4.5 ఏళ్ల కిందట చెల్లించుకోవాల్సిన ముక్కుల నిమిత్తం ఆరోగ్యం సహకరించుకున్నా వచ్చినట్లు చెప్పారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటానని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ వెంట ఆయన కొడుకు అఖిరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.